ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 3వ వారంలో మన యొక్క అంశము ప్రేమ మరియు కరుణ. అందులో భాగంగా నేటి దినమునందు మనము 5వ ధ్యానము మనం చేస్తున్నాము. మరి దీని కొరకై మనము రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. రోమీలు 13:10 పౌలు ఇలా వ్రాశాడు: ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. Paul writes, love does no harm to a neighbor, therefore love is the fulfilling of the law. కాబట్టి ఈ యొక్క లోతైనటువంటి ప్రకటనలో పౌలు చెప్పినటువంటి దీంట్లో మరి క్రైస్తవ నడకలో ప్రేమ యొక్క కేంద్రీకృతను ఎంతగానో హైలైట్ చేస్తుంది. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో. ఇట్ హైలైట్స్ ద సెంట్రాలిటీ ఆఫ్ లవ్ ఇన్ అవర్ క్రిస్టియన్ వాక్. మన యొక్క క్రైస్తవ నడకలో ప్రియులార యొక్క ప్రేమ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రేమ లేకుండా మరి క్రైస్తవ జీవితం లేదు. కాబట్టి ఈరోజు మరి ప్రేమ మరియు కరుణ యొక్క ప్రాముఖ్యతను, వాటిని ఏ రీతిగా మనము ఈ యొక్క ప్రస్తుత దినాలలో మనము మరి ఆచరణాత్మకంగా చేయవచ్చో దాని గురించి మనం ధ్యానిద్దామండి. మరి ఇందులో భాగంగా మనము 4 విషయాలు ప్రియులారా, ఇందులో భాగంగా మనము 4 పాయింట్స్ మనము ఈరోజు వింటున్నాము. అవి ఏంటి అంటే, 1 ప్రేమ యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ లవ్. మరి అంతేకాకుండా ధర్మశాస్త్ర నెరవేర్పుగా ప్రేమ, లవ్ యాజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా. 3వది చర్యలో కరుణ, కంపాషన్ ఇన్ యాక్షన్. మరి 4వదిగా ప్రేమ మరియు కరుణ యొక్క సవాలు, ద ఛాలెంజ్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. కాబట్టి దీంట్లో మొట్టమొదటిది ప్రేమ యొక్క స్వభావం, ద నేచర్ ఆఫ్ లవ్. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ పొరుగు వారికి హాని చేయదు అని చెప్పి ఇక్కడ మనము ఫస్ట్ పార్ట్లో మనం చదువుకొని ఉంటున్నాము. రోమా 13 మరి 10వ వచనంలో ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు. లవ్ డస్ నో హార్మ్ టు ఎ నైబర్. నిజమైనటువంటి ప్రేమ ప్రియులారా, అది నిస్వార్థమైనటువంటిది మరియు ఇతరుల శ్రేయస్సును కోరుకునేటటువంటిది. మనము అది గమనించాలి. Paul emphasizes that true love is selfless and seeks the well-being of others. మనం మరి ఈ లోకంలో మనం సృజించింది మనం ఒక్కళ్ళమే హ్యాపీగా జీవించడానికి కాదు, కానీ మరి అందరిలో కూడా సమాజం ఉంటున్నది, మన కుటుంబం ఉంటున్నది, మన దేశం ఉంటున్నది, మరి ప్రపంచం ఉంటున్నది. మరి ఈ దేవుణ్ణి చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని ఉంటున్నది. మన యొక్క చిన్న ప్రపంచంలో మనము కలిసేటటువంటి వారితో కూడా మరి ఈ యొక్క ప్రేమను నిస్వార్థమైనటువంటిది, సెల్ఫ్లెస్, ఏదో స్వార్థం అనేటటువంటిది ఉండదు ప్రియులారా. అంతేకాకుండా మరి ఏంటి, ఇతరుల యొక్క శ్రేయస్సు కోరేటటువంటిది, బెటర్మెంట్ ఆఫ్ అదర్స్. నాకంటే ఎక్కువగా ఇతరులను, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని యేసు ప్రభువారు చెప్పి ఉంటున్నాడు. మన చుట్టూ ఉన్న వారి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వటము మరి చురుకైనటువంటి ఎంపిక ప్రియులారా. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ చాయిస్ టు ప్రియోరిటైజ్ ద నీడ్స్ ఆఫ్ దోస్ అరౌండ్ us. మరి ఇది ఒక వింతగా ఉండవచ్చు, కానీ మరి దీనికి ఎంతో సాక్రిఫైస్ కావాలా, త్యాగం కావాలా. వి నీడ్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్, వి నీడ్ టు ఇన్వెస్ట్ అవర్ మనీ, అండ్ ఇట్ నీడ్స్ కంపాషన్, ఇట్ నీడ్స్ సింపతి, ఇట్ నీడ్స్ ఎంపతి. మరి ఎన్నో ఇమిడి ఉంటున్నాయి ప్రియులారా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్. కాబట్టి ఆ యొక్క మంచి సమరేడి యొక్క వృత్తాంతం మనం లూకా 10వ అధ్యాయము 25 నుంచి 37 దాకా ఉంటే చదవండి ప్రియులారా. నిన్నటి దినమందు మాకు బైబిల్ స్టడీ జరిగింది. అందులో ఈ యొక్క పారబుల్ అది మేము మరి ధ్యానం చేసి ఉంటున్నాము. లూకా 10 అక్కడ మంచి సమరయుడు ఏ రీతిగా అతను మరి ఆ పడిపోయినటువంటి ఆ దొంగలు కొట్టి
హాఫ్ డెడ్గా ఉన్నటువంటి ఒక ఆయన్ను ముందు లేవీలు పరిసయ్యులు వాళ్ళైతే ఆ ప్రీస్ట్ వాళ్ళు అంత చూసి వెళ్ళిపోయారు. కానీ ఈ యొక్క మంచి సమరయుడు అయితే ఏంటండి, హీ సా దెమ్, హీ వెంట్ ఫార్వర్డ్, అతని దగ్గరికి వెళ్ళి అతని పరామర్శించి అతన్ని కడిగి శుద్ధి చేసి అతని తన యొక్క డాంకి మీద ఎక్కించుకొని ఒక ఇన్నుకు తీసుకువెళ్ళి మరి అక్కడ సత్రంలో ప్రియులారా తను కొంత డబ్బులు ఇచ్చి ఉంటున్నాడు. ఇంకా అతనికి అవసరమైందంతా కూడా ఒక హామీ ఇచ్చి ఉంటున్నాడు, నేను చూసుకుంటాను బాగు చేయమని చెప్పి. అనేక రీతులుగా శ్రద్ధ వహించటం, ఆసక్తి వహించటం, ప్రేమించటం, కరుణ చూపించటం, మరి కృప చూపించటం, ఇవన్నీ కూడా చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మంచి సమరయుడి యొక్క ఉదాహరణ మరి పొరుగు వాడిని అర్థం చేసుకోవటం. మరి మరి యొక్క ప్రేమ అంటే ఏంటి అంటే అండర్స్టాండింగ్ నైబర్, హూ ఈజ్ అవర్ నైబర్. మరి నిన్న బైబిల్ స్టడీలో మరి మా యొక్క దానికి మరి హాంకాంగ్ నుంచి కూడా ఒక గర్ల్ వచ్చింది. మరి తను హూ ఈజ్ మై నైబర్ అని చెప్పి అడిగింది, ఎవరు నా యొక్క పొరుగువాడు అని చెప్పి. మరి అదే ఫస్ట్ టైం రావటము, ఇంకా ప్రభుని తెలుసుకోలేదు, తనకు తెలియదు. కాబట్టి మన పొరుగువాడు మనకు తెలిసిన వారి కంటే ఎక్కువగా ఉంటుంది ప్రియులారా. అవర్ నైబర్ ఎక్స్టెండ్స్ బియాండ్ దోస్ హు నో. మనకు తెలిసినటువంటి వాళ్ళకి సహాయం చేయటమే కాదు, వారి నేపథ్యం లేదా పరిస్థితులలో సంబంధం లేకుండా అవసరంలో ఉన్న ఎవరినైనా ఇందులో ఉంటారు పిల్లరా. ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ వన్ నీడ్. మనం తెలుసుకోవాలి, ఎవరైనా సరే అవసరతల్లో ఉన్నటువంటి వారు, రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సర్కమ్స్టాన్సెస్, మన యొక్క సొంత వాళ్ళను లేకపోతే మన కమ్యూనిటీ వాళ్ళను లేకపోతే మన దేశస్తులే కాకుండా మరి యొక్క హాంకాంగ్లో దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో ఉంచి ఉంటున్నాడు ప్రియులారా. ఈ పట్టణంలో నీకు పని ఉంది అని చెప్పి ప్రభువారు నాకు చెప్పి ఉంటున్నాడు. మరి ఆ రీతిగా ఈనాడు అనేక మంది వస్తుంటారు. పోయినసారి మరి పాకిస్తాన్ వాళ్ళు, మరి ఇండియన్స్, మరి వాళ్ళందరూ కూడా ఒక 10 మంది వచ్చి ఉంటున్నారు ప్రియులారా. ఆ రెఫ్యూజీస్, అసైలం సీకర్స్, మరి ఎంతో అవసరతలో ఉన్నటువంటి వారికి ప్రియులారా. మరి ఇంకా అనేక మంది ప్రియులారా వారితోటి మరి మాట్లాడటానికి, ఈ యొక్క శుభవార్త చెప్పటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు, కానీ ఇది దేవుడు చూపించినటువంటి ప్రేమను బట్టి వారితో ఆ ప్రేమను పంచుకోవటానికి. మరి పొరుగువాని యొక్క మీ సొంత నిర్వచనాన్ని ఆలోచించండి. రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఓన్ డెఫినేషన్ ఆఫ్ నైబర్. ఈ యొక్క పొరుగువాడు అనేటటువంటిది ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ వాట్ యు విల్ సే. మరి మీరేం చెప్తారు ప్రియులారా? నీ పొరుగువాడు ఎవరు అని చెప్పి అడిగితే, లేకపోతే డిఫైన్ చేయమంటే, హూ ఈజ్ యువర్ నైబర్? యేసు ప్రభు వారు చెప్పాడు, మరి 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటేంటి, దేవుణ్ణి ప్రేమించడం పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించటం. రెండవది నీ పొరుగువాడిని ప్రేమించటం, లవ్ యువర్ నైబర్. మరి ఆ 2 ఆజ్ఞలు అని చెప్పి ఉంటున్నాడు. కాబట్టి ఆ పొరుగువాడు ఎవరు? హూమ్ టు హెల్ప్, హూమ్ టు గైడ్. మీ జీవితంలో ఇప్పుడు ఈ ప్రేమ మరియు కరుణ ఎవరికి అవసరం? మనం ఒకసారి మరి పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి అంతేకాకుండా రెండవ దానికి ధర్మశాస్త్ర నెరవేర్పుగా ప్రేమ, లవ్ యాజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా. ప్రేమ ధర్మశాస్త్ర నెరవేర్పు ప్రియులారా. మరి పౌలు వాదన దేవుని ఆజ్ఞలన్నీ ప్రేమలో పాతుకుపోయాయనే ఆలోచన సూచిస్తుంది ప్రియులారా. అన్నీ కూడా ప్రియులారు మనకి ప్రేమ ఉంటే చాలు. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, అటన్నిటిలో కూడా ప్రేమ ఎంతో గొప్పది. లవ్ కవరెత్ మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్స్ అని చెప్పి ప్రేమ సమస్త పాపాలను కప్పుతుందంట ప్రియులారు. మనం ఇతరులను ప్రేమించుచున్నప్పుడు మనం సహజంగానే నైతిక నియమాన్ని నెరవేరుస్తాము. వెన్ వి లవ్ అదర్స్ వి న్యాచురల్లీ ఫుల్ఫిల్ ద మోరల్ లా. నైతిక విలువ ప్రియులారా. మోరల్గా ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ప్రేమించటం ప్రియులారా. మరి మత్తయి సువార్త 22:37-40 దాకా ఇందాక చెప్పాను కదండి, దేవుణ్ణి ప్రేమించమని మరియు పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి ఆజ్ఞలో యేసు ధర్మశాస్త్రాన్ని అక్కడ మరి సంగ్రహించడం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. జీసస్ సమ్మరైజెస్ ద లా విత్ ద కమాండ్స్ టు లవ్ గాడ్ అండ్ లవ్ అవర్ నైబర్. మరి ప్రేమ అనేది మిగతా అన్ని ఆజ్ఞలు నిలిచి ఉన్న పునాది ప్రియులారా. లవ్ ఈస్ ద ఫౌండేషన్ అపాన్ విచ్ ఆల్ అదర్ కమాండ్స్ స్టాండ్. కాబట్టి అన్ని యొక్క ఆజ్ఞలు కూడా దీని మీద ఉంటాయి, ఫౌండేషన్ ప్రియులారా, ప్రేమ అనేటటువంటిది. మరి రెండవది ప్రేమ యొక్క పరివర్తన శక్తి, ద ట్రాన్స్ఫార్మేటివ్ పవర్ ఆఫ్ లవ్.
మరి ప్రేమకు సంబంధాలను మరియు సమాజాలను మార్చే శక్తి ఉంటుంది ప్రియులారా. నిజంగా మనకు గనుక ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉంటే ఎంత బాగా ప్రియులారా, ఎటువంటి ఎన్ని గొప్ప కార్యాలు చూడగలం ప్రియులారా. ఆ డైలాగ్స్లో, డిస్కషన్స్లో, డెలిబరేషన్స్లో అన్ని కూడా మరి అందరూ కూడా ఏకీభవించి సంఘీభావం తెలిపినప్పుడు అందరూ ఒకరి మీద ఒకరు సహోదరులు ఐక్యతగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి బైబిల్ చెప్తుంది ప్రియులారా. కాబట్టి ఆ, ఆ, ఇది ఒక శక్తి వంటిది ప్రియులారా, ప్రేమ యొక్క పరివర్తన శక్తి. మనం ప్రేమతో పరివర్తిస్తున్నప్పుడు మనము క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబిస్తాం ప్రియులారా. మనంగా ఈ యొక్క ప్రేమను మనంతట మనం చేయలేం ప్రియులారా. మనము ఆ క్రీస్తు ఆ, 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 మరి ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తున్నామంటే అది మరి క్రీస్తు బాటలో మనం చూస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క జీవితంలో మనం ఆ రీతిగా చూస్తాం. ఏ రీతిగా శత్రువులను కూడా ప్రేమించాడు, మనం కూడా భూమిపై ఆయన రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం ప్రియులారా. ఆ, మరి కాబట్టి ఇది చాలా అవసరం. ఈ వారం ఈ పరస్పర చర్యలలో మరి మన యొక్క ప్రేమను ఎలా మూర్తిభవించవచ్చో మరి మనం ఆలోచించాలి ప్రియులారా. ప్రేమ మరియు కరుణను ప్రదర్శించటానికి మరి ఎటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు మనం చేస్తున్నాము. మరి మూడవదిగా మరి చర్యలో కరుణ, మన యొక్క యాక్షన్స్లో కంపాషన్ ఇన్ యాక్షన్. కాబట్టి ప్రేమిస్తున్నాము అంటే అది క్రియలలో చూపించడమే ప్రియులారా కరుణ అంటే. మరి కరుణ ప్రేమతో చేయి చేయి కలిసి ఉంటాయి ప్రియులారా. కంపాషన్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ లవ్. అది మనం ప్రేమిస్తున్నాము అని చెప్పి వాళ్ళకి ఏం సహాయం చేయకపోతే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రియల్ ట్రూ లవ్ ప్రియులారా. ప్రేమిస్తున్నప్పుడు వి ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్, వి రీచ్ దెమ్, వి హెల్ప్ దెమ్, వి కోఆపరేట్ విత్ దెమ్. మరి వాళ్ళకు అన్ని విధాల ప్రియులుగా ఇందులో ఇతరుల పట్ల భావాలను వ్యక్తపరచడమే కాకుండా వారి బాధలను తగ్గించడానికి చర్య తీసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది ప్రియులుగా. ఇట్ ఇన్వాల్వ్స్ నాట్ జస్ట్ ఫీలింగ్ ఫర్ అదర్స్ బట్ టేకింగ్ యాక్షన్ టు అలీవియేట్ దేర్ సఫరింగ్. అనేక మంది ప్రియులారా, వీఆర్ లివింగ్ ఇన్ ఎ సఫరింగ్ వరల్డ్. ఎంతో శ్రమలలో ఉన్నటువంటి వారు, మరి ఎంతో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, బాధల్లో ఉన్నటువంటి వారు మన చుట్టూ కూడా చూస్తున్నాం ప్రియులారా. మరి వారికి ఉన్నటువంటి దాంట్లో ప్రియులారా మేము మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలను మరి మేము మరి ఉంటున్నాయి ప్రియులారా. వివాహ సంబంధంగా అనేక మంది తల్లిదండ్రులు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు. మరి ఏంటంటే వాళ్లకు సహాయం చేయటం కోసం దేవుడి కృపను బట్టి నా యొక్క ఇద్దరు కుమారులకు కూడా మరి ఆ వివాహాలు అయి ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇతరులకు కూడా తల్లిదండ్రులకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇది ఉచిత సర్వీసు. మరి వారికి అనేక మంది మరి అనేక ప్రాంతాల నుంచి ఇది గ్లోబల్గా ఉన్నటువంటి అనేక మంది పేరెంట్స్ నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు. కాబట్టి వారికి నా యొక్క సపోర్ట్ ఇవ్వటము, అనేక వచ్చినటువంటి ప్రొఫైల్స్ మ్యాచ్గా ఉన్నటువంటి సూటబుల్గా ఉన్నటువంటి నడిపించటము. అంతేకాకుండా మా దగ్గర మరి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అన్నటువంటి వాట్సాప్ గ్రూపులు కూడా ఉంటున్నాయి. ఆసక్తి గల ఉన్నటువంటి వారు మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఐ విల్ యాడ్ దమ్. మరి అనేక విధములైనటువంటి కౌన్సిలింగ్ అవసరమైనటువంటి, కుటుంబాలకు అవసరమైనటువంటి అనేక సత్యాలు, ఆత్మీయమైనటువంటి సత్యాలు మరి దాంట్లో మరి షేర్ చేయటం, అనేకమైనటువంటి పుస్తకాలు, కుటుంబాలను కట్టేటటువంటి పుస్తకాలు ఉంటున్నాయి, అవి కూడా షేర్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ప్రియులారా, కుటుంబాలు మిగతాయి కూడా క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా ఉండాలని చెప్పి వారు కూడా మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి కుటుంబాలతో దేవుని ఘనపరచాలన్నటువంటి ఉద్దేశం ప్రియులారా. మరి యేసు పరిచర్య కరుణతో గుర్తించబడింది ప్రియులారా. జీసస్ మినిస్ట్రీ వాస్ మార్క్డ్ బై కంపాషన్. యేసు ప్రభు యొక్క ఆయన యొక్క జీవితం చూస్తే ఆయన రోగులను స్వస్థపరిచాడు. యేసు ప్రియులారా, ఆయన దగ్గరికి అనేక మంది కుంటి గుడ్డి వాళ్ళు, మరి దయ్యాలు బట్టి పీడిస్తున్నటువంటి వారు, అనేక సంవత్సరాలుగా కుదరని రోగాలు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆయన ప్రార్థించి స్వస్థపరిచి ఉంటున్నాడు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాడు ప్రియులారా. నాట్ ఓన్లీ స్వస్థతలే కాదు, బోధించడమే కాదు, కానీ ఆహారం ఇచ్చి ఉంటున్నాడు. మరియు విరిగినటువంటి హృదయాలను ఓదార్చి ఉంటున్నాడు ప్రియులారా. మరి ఈ హీల్ ద సిక్, ఫెడ్ ద హంగ్రీ అండ్ కంఫర్టెడ్ ద బ్రోకెన్ హార్టెడ్. ఈ దినాల్లో అనేక మంది ప్రియులారా కుంగి కృషించినటువంటి వారు, బ్రోకెన్ స్థితిలో ఉన్నటువంటి వారిని మనం అనేక మందిని చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మనం కూడా క్రీస్తు యొక్క రాయబారులుగా, క్రీస్తు యొక్క బీడలుగా ప్రియులారా, అనుచరులుగా, ఆయన వెంబడించేటటువంటి వారుగా, శిష్యులుగా మరి మనల్ని కూడా ఆ రీతిగా చేయాలని చెప్పి ఆశిస్తున్నాడు ప్రియులారా.
కొంత సమయం వెచ్చించటం, వారి కొరకు ప్రార్థించటం, వారి యొక్క అవసరాలు అర్థం చేసుకోవటం. ఆయన ఇతరుల యొక్క అవసరాలను చూశాడు మరియు ప్రేమతో స్పందించాడు ప్రియులారా. హీ రెస్పాండెడ్ విత్ లవ్. హీ సా ద నీడ్స్ ఆఫ్ అదర్స్. ఆయన యేసు చూచి మరి కరుణను చూపించాడని చెప్పి మనం చూస్తున్నాము. అయ్యో, హౌ ఐ కెన్ హెల్ప్, హౌ ఐ కెన్ గైడ్ దమ్. ఏ రీతిగా వీరిని, ఎంతో మంది చనిపోయినటువంటి వారిని కూడా ఆయన దగ్గరికి తెచ్చి ఉంటున్నారు, ఎంతో విలపిస్తూ. అటువంటి వారిని కూడా యేసు ప్రభు వారు మరి తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటున్నారు ప్రియులారా. మరణం మీద కూడా ఆయనకు అటువంటి శక్తి ఉంటున్నది. మరి కరుణ యొక్క ఆచరణాత్మక వ్యక్తీకరణలు, ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కంపాషన్. ఈ యొక్క మరి కంపాషన్ గురించి ఏ రీతిగా మనము మరి ఏ రీతిగా ఆచరణాత్మకమైనటువంటి ప్రాక్టికల్ ఇవి మనం చూస్తే కొన్నిసార్లు కేవలం అక్కడ ఉండటము మరియు ఒకరి పోరాటాలను వినటం అనేది కరుణ యొక్క శక్తివంతమైనటువంటి చర్య కావచ్చు. మరి అనేక మిగతా ప్రీవియస్ వాటిలో కూడా చెప్పి ఉంటున్నాను, మనం ఏం చెయ్యక్కర్లేదు, వెళ్ళి కొంచెంసేపు వారితో స్పెండ్ చేయటం సమయం. సమ్టైమ్ జస్ట్ బీయింగ్ ప్రెజెంట్ అండ్ లిజనింగ్ టు సమ్వన్ స్ట్రగుల్స్ కెన్ బి ఎ పవర్ఫుల్ యాక్ట్ ఆఫ్ కంపాషన్. ప్రియులారా, మీ చుట్టూ ఉన్నటువంటి వారిని ఒకసారి గమనించండి. మేబీ దే నీడ్ యువర్ ప్రెజెన్స్. కాబట్టి యూ కెన్ రీచ్ దెమ్ ప్రియులారా. అనేక మంది ప్రిజన్ మినిస్టర్ ఉంటున్నది, వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నప్పుడు మరి వారు ఎంతో సంతోషిస్తారు ప్రియులారా. మరి అంతేకాకుండా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటానికి స్పష్టమైనటువంటి మార్గాల కోసం మనం చూడాలి ప్రియులారా. లుక్ ఫర్ టాంజిబుల్ వేస్ టు అసిస్ట్ దోస్ ఇన్ నీడ్. మరి అంతేకాకుండా స్వచ్ఛందమైనటువంటి సేవలు, భోజనం అందించడం, లేదా మరి వారికి అనేక రీతులుగా మరి సహాయం చేయటం ప్రియులారా, అవి కూడా మనం చేయవచ్చు. కాబట్టి క్రియేటింగ్ ఏ కల్చర్ ఆఫ్ కంపాషన్, ఇది కూడా చాలా ముఖ్యం. కరుణ సంస్కృతిని మనం సృష్టించటం, ఆ కరుణతో కూడినటువంటి ప్రియులారా, మనం కూడా కరుణ, జాలి, ఆ యొక్క ప్రేమను కలిగి ఉన్నప్పుడు అటువంటి అట్మాస్ఫియర్ అందరు కూడా మరి 10 మంది సహాయం చేస్తుంది, ఎంతో ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది ప్రియులారా. కాబట్టి ఆ జనరాసిటీ, విశ్వాసుల సమాజంగా మరి ప్రేమ మరియు కరుణ ప్రబలంగా ఉన్న వాతావరణాన్ని మనము సృష్టించడానికి మనం ప్రయత్నిద్దాం ప్రియులారా. ప్రేమ మరియు కరుణను ఆచరించడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకొనండి. ఎంకరేజ్ వన్ అనదర్ టు ప్రాక్టీస్ లవ్ అండ్ కంపాషన్. ఏ రీతిగా మరి సమాజంలో, సహవాసంలో మనం గ్రూపుగా మీట్ అయినప్పుడు ఇవన్నీ కూడా ప్రియులారా, వీ నీడ్ టు థింక్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ ఎంకరేజ్ వన్ అనదర్ ప్రియులారా. మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రేమ కరుణ యొక్క సవాల్, దేర్ ఆర్ ఛాలెంజెస్ ప్రియులారా. ద ఛాలెంజ్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్, అడ్డంకులను అధిగమించటం అనేక విధాలు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్. ఓవర్కమింగ్ బ్యారియర్స్, సాతానుకు ఈ మంచి పనులు చేయటం, ఆ ప్రేమించటం, కరుణ చూపించటం, ఇవన్నీ కూడా ఇష్టం ఉండదు. కాబట్టి అనేక విధమైనటువంటి అడ్డంకులు మరి ఇతరులను ప్రేమించడం సవాలుగా ఉంటున్నది ప్రియులారా. ముఖ్యంగా తేడాలు లేదా మరి గత బాధలు ఉన్నప్పుడు లవింగ్ అదర్స్ కెన్ బి ఛాలెంజింగ్, ఎస్పెషలీ వెన్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఆర్ పాస్ట్ హర్ట్స్. మరి మనం హర్ట్ అయినప్పుడు, లేకపోతే డిఫరెన్స్ ఇవి వచ్చినప్పుడు, డిఫరెన్సెస్ ప్రియుల భేదాభిప్రాయాలు అవి వచ్చినటువంటి వారిని అవాయిడ్ చేయడానికి చూస్తుంటాం. అయినప్పటికీ ఈ అడ్డంకులను అధిగమించడానికి మనం పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు ఓవర్కమ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యారియర్స్. మీకు ఏమైనా పగ లేదా ద్వేషము, ఆగ్రహము ఇవి ఉంటే ఈ యొక్క మరి లెంట్ సీజన్లో దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు సెట్ రైట్, వీ నీడ్ టు ఎగ్జామిన్. వాటిని సరి చేసుకోవటానికి ఇటువంటి సమయాలలో ప్రియులారా, దిస్ ఇస్ ద సీజన్, గుడ్ టైమ్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్. ఆ సమాధానపడి మరలా దేవునితోటి మంచి సంబంధం కలిగి ఉండటానికి మరి ఒక తోడ్పడుతుంది. క్షమాపణ మరియు ప్రేమ వైపు మీరు ఎలా పని చేయవచ్చు మరి ఆలోచించాలి ప్రియులారా. యేసు ప్రభువారి యొక్క ఉదాహరణ, యేసు ప్రేమ మరియు కరుణను తను మరి హీ ఈస్ ద అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. ఆయన మనలను మరి బేషరతుగా ప్రేమిస్తున్నాడు. మరి తనను తిరస్కరించినటువంటి వారిని కూడా కరుణ చూపించడం అనేటటువంటిది మనము చూస్తున్నాం ప్రియులారా. మరి కష్టమైనప్పటికీ ఇతరులను ప్రేమించటానికి క్రీస్తు ప్రేమ మనల్ని ప్రేరేపిస్తుంది ప్రియులారా. లెట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్స్పైర్ యూ టు లవ్ అదర్స్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఎంత కష్టమైనా సరే, నష్టమైన
ఎంత షేమ్ ఉన్నా సరే మరి అన్నిటిని కూడా భరించి ప్రియులారా యేసు ప్రభువారు అంత సిలువను భరించి ఉంటున్నాడు. సిలువ శ్రమలు భరించి ఉంటున్నాడు ప్రియులారా. మరి మన యేసు యొక్క శ్రమలు, ఆ యొక్క ఆ బాధలు, ఆ షేమ్ వాటితో కంపేర్ చేస్తే ఇట్స్ నథింగ్ ప్రియులారా. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఆయన కరుణను ప్రతిబింబించే హృదయం కోసం మరి మనం ప్రార్థిద్దాం. ప్రభువా, నీకు కలిగినటువంటి మనసును నాకు దయచేయి. నీకు ఉన్నటువంటి ఆ హృదయం దయచేయి. కరుణ, జాలి ఉన్నటువంటిది దయచేయమన్నప్పుడు ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు. ఈ యొక్క మరి సీజన్‌లో మనము ఈ యొక్క రోమా 13:10లో ధ్యానించినప్పుడు ఇతరులను నిజాయితీగా కరుణతో మరి ప్రేమించడానికి మన యొక్క జీవితాలను అంకితం చేద్దాం ప్రియులారా. మొదట దేవుడు, తర్వాత ఇతరులు, తర్వాత మన యొక్క ప్రియులారా. మనకంటే ఎక్కువగా తన్ను తాను ఉపేక్షించుకొని యేసు ప్రభు నన్ను వెంబడించేటటువంటి వారు లెట్ యు డినై యువర్ సెల్ఫ్, క్యారీ ద క్రాస్ అండ్ ఫాలో మీ అని చెప్పి ప్రభువారు చెప్పటం చూస్తున్నాం. డినై యువర్ సెల్ఫ్, మనల్ని మనం ఉపేక్షించుకోను. అయ్యో, మన యొక్క ఒక్క జీవితాన్ని ప్రియులారా ఎంతో అర్థవంతంగా, మీనింగ్‌ఫుల్‌గా, మరి మెమరబుల్‌గా, మరి ఎంతో మచ్ ప్లీజింగ్ టు గాడ్, దేవునికి మహిమకరంగా, సంతోషంగా ఉండేలాగన మరి మనం జీవిద్దాం. మన ముందు మన చుట్టూ ఉన్నటువంటి వారితో కూడా మంచి రిలేషన్‌షిప్స్ కలిగి ఉండి, కుటుంబంలో కూడా ప్రభు అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండి ప్రియులారా, ప్రేమను, కరుణను చూపించటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ పిలుపును జీవించటానికి మరి మన సమాజాలలో ఆయన వెలుగును ప్రకాశింతో చేయటానికి మరి బలం కోసం, ధైర్యం కోసం, సాహసం కోసం మనం దేవుని ప్రార్థిద్దాము. చివరిన ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం కొరకు వందనాలు నాయన. మీరు తండ్రి మరి ప్రభువా, ఈరోజు ఈ యొక్క పౌలు భక్తుని ద్వారా తండ్రి మీరు తెలియజేస్తుంటున్నారు. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండు అని చెప్పి చెప్తున్నాడు ప్రియులారా. ఓ గొప్ప నాయన తండ్రి సహాయం చేయండి. క్రీస్తు చూపినటువంటి ఆ ప్రేమను తండ్రి, అగాపే ప్రేమను తండ్రి, మేము ఇతరులకు చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని చూపించడానికి సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. వారికి అవసరతల్లో ప్రభు ఓ గొప్ప నాయన, మీరు లోకాన్నంతని ప్రేమిస్తున్నారు. వారికి కూడా తండ్రి వారి యొక్క అవసరతల్లో మీరు సహాయం చేయండి. గొప్ప తండ్రి మీ కృపలో తండ్రి వర్ధిల్ల చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలండి. మరి దేవుని నామంలో మీకు అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసి మరి మా యొక్క ఇవి వినవచ్చు. మరి ప్రతి శనివారం కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్ ఉంటుంది, జూమ్ మీటింగ్, ఇంకా అనేక పరిచర్యలు ఉంటున్నాయి. మీ యొక్క ప్రార్థన అవసరతలు, ఇంకా ఈ పరిచర్యలో మీరు కూడా పాల్గొవాలంటే ఈ యొక్క నంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.